ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చక్కని దైవలేఖనాలు ప్రతిదినం కూడా దేవుని యొక్క సన్నిధిలో ధ్యానిస్తూ వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి మీరు ఎంతో ధన్యులు. నిజంగా మీ కుటుంబాలకు క్షేమం కలుగునుగాక. దేవుడు మిమ్ములను మీ పిల్లలను నిండారులుగా దీవించునుగాక. ఈనాటి ధ్యానాంశం ఏంటంటే దీర్ఘాయువు పొందుకొనటం ఎలా అనేటటువంటి మాటను దేవుడు ప్రేరేపిస్తున్నాడు. చూద్దాం దైవ లేఖనాల నుంచి. చూడండి, కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ చరణంలో చెప్పబడినట్లుగా, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, సంవత్సరం అనేటటువంటి దయా కిరీటము మనకు దీర్ఘాయువునిస్తుంది. అది దేవుని ద్వారా మనకు కలుగుతుంది. అలాగే వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యము మనకు దీర్ఘాయువును అనుగ్రహిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క దయ మనకు దీర్ఘాయువునిస్తుంది. అలాగే రెండవ మాటగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము దీర్ఘాయువునిస్తుంది. చూడు, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదు అని అంటున్నాడు. అంటే దేవుని మాటను ఎప్పుడైతే మనం ఆలకిస్తామో, దేవుని మాటను ఎప్పుడైతే లక్ష్య పెడతామో మనకి దీర్ఘాయువు కలుగుతుంది. అలాగే ఇంకో మాట కూడా మనం చూసినట్లయితే చూడండి, దేవుని మార్గంలో నడుచుట వలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది. అలాగే చూద్దాం, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవుడు ఏ మార్గాన్నైతే సిద్ధపరిచాడో, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గములో మనం నడవటం ద్వారా మనము దీర్ఘాయుష్మంతులు అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించు. నీ దీర్ఘాయుష్మంతుడు కావాలంటే దేవుని యొక్క లేఖనాలే మనకు ఆధారమైనది. అలాగే మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా దీర్ఘాయుష్మంతులు అవుతాం. సామెతల గ్రంథం చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము చూసినట్లయితే 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుషు తక్కువైపోవును అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎప్పుడైతే దేవునియందు భయభక్తులు మనం కలిగి ఉంటామో, దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది. అలాగే కీర్తనల గ్రంథంలో 91వ కీర్తనలో ఒక మాట మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథం 91లో ఒక చక్కని మాట చూడండి, 15-16 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రార్థన ద్వారా దీర్ఘాయువు మనకు కలుగుతుంది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదును, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదును, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదును, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదును, నా రక్షణ అతనికి తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎలాగంటే ప్రార్థించటం వలన దీర్ఘాయుష్మంతులు అవుతాం, దేవుని యందు భయభక్తులు కలగటం వలన దీర్ఘాయుష్యమంతులు అవుతాం. చూడండి, ఇంకో మాట మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, యథార్థమైన మరియు న్యాయమైనటువంటి జీవన విధానాన్ని బట్టి మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. చూడండి, ఈ మాట మనం చూసినట్లయితే 25, 15, 16 వచనాలు ద్వితీయోపదేశ కాండం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు తక్కువ కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉపయోగించుకొనవలెను. తక్కువ కానిది న్యాయమైన తూకము నీకు ఉండవలెను. అలాగూ చేయు ప్రతి వాడును, అనగా న్యాయము చేయు ప్రతి వాడును నీవు దేవుడైన యెహోవాకు చూడండి అసహ్యుడు, హేయుడు అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క న్యాయమైనటువంటి మార్గంలో నడిచేవాడే దేవునికి దీవెనకరమైనటువంటి వాడు. అలాగే ఆఖరికి ఒక మాట మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ మాట మనం చూసినట్లయితే చక్కని మాట, తల్లిదండ్రులను గౌరవించటం వలన మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం. చూడండి, 20వ అధ్యాయంలో 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, 12వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో
నువ్వు దీర్ఘాయుషంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నీ తల్లిదండ్రులను సన్మానించడం వలన నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అలాగే ఎఫెసీ పత్రికలో కూడా చెప్పబడినటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. 6వ అధ్యాయము 2-3 వచనాల్లో చెప్పబడిన మాట ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. టోటల్గా మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవునిలో నువ్వు నిలుచుట వలన దీర్ఘాయుష్మంతుడు అవుతావు. రెండవదిగా నీ తల్లిదండ్రులను గౌరవించడం వలన, వారిని జాగ్రత్తగా చూసుకోవటం వల్ల దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ప్రార్థన చేద్దామా? ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, దీర్ఘాయుష్మంతులు కావాలంటే నీ సన్నిధిలో మేము ఉండాలని, నీ మార్గాల్లో మేము నడవాలని, నీ మాట ప్రకారం జీవించాలని, మరి ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి మొట్టమొదటి ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజమే ప్రభువా, ఇట్టి క్రమంలో మేముండి, ఇటు ఉపదేశంలో మేముండి, అయ్యా నీ సన్నిధిలో దీర్ఘాయుష్మంతులు ఒకటికి సహాయం చేయమని, ఈ వాక్యమును ఆలకించిన నీ బిడ్డలందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లినట్లు సహాయము చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దైవస్వర సందేశాలనే ఈ చక్కని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట శుభాలు. అనేక మందికి మీరు షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ కడవరి దినాల్లో నిండారులుగా దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్లింప చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అనేకులు మారు మనసు పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని కడదాం. ప్రభు మనకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.